హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి గైస్, మనకైతే పెరో ఆప్టిక్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగింది. వారానికి 20 గంటలు పనిచేస్తే చాలు అనమాట. 12th పాస్ అయ్యి ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. అలాగే డిగ్రీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 23,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి గైస్, మనకి పెరో ఆప్టిక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. డేటా విశ్లేషకుగా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. భారతదేశం మొత్తం అంతటా కూడా తీయడం జరిగింది. 23 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, సేవ్ చేసుకొని ఈ వీడియోని. అండ్ ఉద్యోగం గురించి చూసుకుంటే వేలాది సంవత్సరాలుగా మ్యాప్లు మానవులకు నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించాయి. మ్యాప్స్ ఎలివేటర్గా మీ పట్టణం, నగరం లేదా దేశానికి సంబంధించిన వాస్తవాలను అందించే అవకాశం మీకు ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే పెరో ఆప్టిక్స్ వద్ద డిజిటల్ మ్యాపింగ్ అప్లికేషన్స్ కోసం మ్యాపింగ్ డేటాను సమీక్షించే డేటాను విశ్లేషకుల కోసం మేము వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీ పరిశోధన సామర్థ్యాలు నిర్ధారిస్తాయి మరియు నిర్దిష్ట మార్గాలు నావిగేషన్ ఖచ్చితమైనవి మరియు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, ఈ పాత్రలో భాగంగా మీరు వ్యాపారం పేర్లు మరియు ప్రారంభ వేళ్ళు సరైనవి ధృవీకరిస్తారనమాట. మీరు ప్రారంభం స్థానం నుండి ముగింపు గమ్యస్థానానికి దూరం ఖచ్చితంగా జాబితా చేయబడుతుందో లేదో తనిఖీ చేస్తారు. ఫలితంగా మెరుగైన వినియోగదారు అనుభవాలు లభిస్తాయి. ఈ ఉద్యోగంతో మీరు అత్యంత సౌకర్యవంతమైన వర్కింగ్ షెడ్యూలు, పని వారాంతరాల్లో లేదా ఆలస్యంగా సాయంత్రాలు, మీ సొంత కార్యాలయం నుండి మీ రోజులను ప్లాన్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. మా పాత్రల సౌలభ్యం మీ దినచర్యపై ప్రభావాన్ని తగ్గిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు నేర్చుకున్నట్లే సంపాదించాలని చూస్తున్న విద్యార్థి అయినా, పార్ట్ టైం, ఫుల్ టైం ప్రొఫెషనల్గా లేదా ఇంటి తల్లిదండ్రుల నుండి కొత్త సవాలు కోసం వెతుకుతున్న పదవి విరామణ పొందిన వ్యక్తి అయినా కూడా ఈ యొక్క కంపెనీలో జాబ్ చేయొచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీకోసం సరైన పాత్రను కలిగి ఉంటుందనేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆదర్శ అభ్యర్థి అంటే అభ్యర్థికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే వ్యక్తి కావాలన్నమాట. అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. మీ స్వదేశానికి సంబంధించిన అద్భుతమైన స్థానిక పరిజ్ఞానం అనేది అవసరం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో సో అక్కడ ఉంటున్న పరిసరాల ప్రాంతంలో మీ యొక్క కమ్యూనికేషన్ అనేది బాగుండాలి. అలాగే అక్కడ ఏ లాంగ్వేజ్ అయితే మీరు మాట్లాడగలుగుతారో ఆ లాంగ్వేజ్లో మంచిగా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. భారతదేశ భౌగోళికం మరియు సంస్కృతిపై మంచి అవగాహన మరియు సాధారణ జ్ఞానం అనేది చాలా అవసరం. అలాగే విశ్లేషణాత్మక మనస్తత్వం అనేది చాలా అవసరం. ఇది ఆదర్శ అభ్యర్థికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నమాట. ఉద్యోగ అవసరాలు వచ్చేసరికి కనీసం 5 సంవత్సరాలుగా భారతదేశంలో నివసించి ఉండాలి. మీరైతే ఇండియాలో 5 years అయినా నివసించి ఉండాలన్నమాట. మెటీరియల్ మరియు కాన్సెప్ట్లపై మీ పూర్తి అవగాహనను ధృవీకరించగలగా ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలన్నమాట. అలాగే విధి లభ్యత బట్టి వారానికి కనీసం 10 గంటల నుంచి మరియు 20 గంటల వరకు పనిచేయడానికి సిద్ధంగా ఉండే విధంగా చూసుకోవాలి. మినిమం వారానికి 20 hours అయినా పనిచేసే విధంగా ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్
శోధన ఇంజిన్లను, మ్యాప్ అప్లికేషన్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో బాగా పనిచేసే పరిజ్ఞానం అనేది చాలా అవసరం. అలాగే విభిన్న సూచనల యొక్క బహుళ సెట్లను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు వర్తింపజేయడానికి బలమైన సామర్థ్యం అనేది చాలా అవసరం. అన్ని పని స్వతంత్ర స్వభావం కలిగి ఉండాలన్నమాట, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే ప్రయోజనాలు వచ్చేసరికి వారానికి 20 గంటల వరకు పని చేయగలిగే విధంగా ఉండాలి. పోటీ చెల్లింపు రేటును పొందే విధంగా ఉండాలి. మీ పరిశోధన నైపుణ్యాలను అభివృద్ధి చేయగలిగే విధంగా కూడా ఉండాలన్నమాట. అలాగే సుదీర్ఘ ప్రయాణాన్ని నివారించవచ్చు. మీ హోమ్ ఆఫీస్ సౌకర్యం నుండి పని చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే మీ సొంత పని గంటలను సెట్ చేసుకునే సౌలభ్యాన్ని ఆస్వాదించే విధంగా ఉండాలన్నమాట. సో ఇవి మీకు ఉండవలసిన ప్రయోజనాలు. సో ఈరోజు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేయాలో అనేది కూడా నేను వివరించడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూసి మీరైతే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.